అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మంగళ మరియు శుక్రవారాల్లో ఎవరికీ డబ్బు ఇవ్వకూడదా అనే సందేహానికి సమాధానంగా ఈ వీడియో చేయడం జరుగుతుందండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ సింబల్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి ఒక్క ఆధ్యాత్మిక సమాచారం కానీ ఆధ్యాత్మిక కథలు కానీ మీ వరకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే అందుతాయి. అయితే ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మంగళవారం అనేది కుజుడికి సంకేతం. కుజుడు ధరిత్రీపుత్రుడు అంటే భూమిపుత్రుడు అని. కుజగ్రహం భూమి పరిమాణం కన్నా దాదాపు సగం చిన్నదిగా ఉంటుంది. భూమిపై నివసించే వారికి కుజగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కుజుడు కలహాలకు, ప్రమాదాలకు, నష్టాలకు కారకుడు. కనుక కుజగ్రహ ప్రభావం ఉండే మంగళవారం నాడు శుభకార్యాలను సాధారణంగా తలపెట్టరు. ఈ రోజున గోళ్లు కత్తిరించడం, క్షవరం మొదలగు పనులు చేయకూడదు. ముఖ్యంగా మంగళవారం నాడు అప్పు ఇస్తే ఆ డబ్బు తిరిగి రావడం చాలా కష్టం అని అంటుంటారు. మంగళవారం అప్పు తీసుకున్నట్లయితే అది అనేక బాధలకు కారణమై తీరకుండా మిగిలే ప్రమాదం కూడా ఉంది అని కొంతమంది చెబుతుంటారు. కొందరు మంగళవారం, శుక్రవారం ఎవరికీ డబ్బు ఇవ్వరు. కొందరు పూజలు కూడా తులపరు. కొందరు పుట్టింటి నుంచి ఆడపిల్లల్ని పంపరు. ఆడపిల్లని ఇంటి లక్ష్మీదేవిగా భావిస్తారు. అందుకే లక్ష్మీదేవి వారాలుగా పూజ చేసే ఆ 2 రోజులు డబ్బులు ఇవ్వడం కానీ, అమ్మాయిని మెట్టినింటికి పంపడం కానీ చేయరు. తమ ఇంటి సిరి సంపదలు పోతాయనే నమ్మకంతో మరియు బూజులు దులపకపోవడానికి కూడా ఒక కథ చెబుతారు. శ్రీకాళహస్తీశ్వరుని కథ అందరికీ తెలిసిందే కదా. శ్రీ అంటే సాలెపురుగు, పాము, ఏనుగు శివునికి పూజలు చేసి మెప్పిస్తాయి కదా. శ్రీ అంటే లక్ష్మి అనే అర్థం కూడా ఉంది. బూజులు అంటే సాలెపురుగులు కట్టిన గూళ్ళు కదా. వాటిని తీసి ఆ శ్రీ ఎందుకు ఆ రోజుల్లో అపచారం చేయాలని బూజులు అనేవి దులపరు. ఇవి పాటించాల్సిన విషయాలేనా? ఇందులో ఎంతవరకు నిజం ఉంది? సరే, బూజుల సంగతి అయితే వదిలేద్దాం. ఎందుకంటే ఆ 2 రోజులు కాకపోతే వేరే రోజుల్లో దులుపుకోవచ్చు. మరి డబ్బుల సంగతి ఏంటి అంటే జ్యోతిష శాస్త్ర ప్రకారం మంగళ శుక్రవారాల్లో డబ్బు ఇవ్వడం మంచిదా అంటే సంపాదించేవాడు సంపాదిస్తుంటే ఖర్చు చేసేవాళ్ళు ఖర్చు చేస్తారు. కనీసం ఆ 2 రోజులైనా ఆ సోమరితనాన్ని ఆపాలన్న ప్రయత్నము. అలాగే అమావాస్య నాడు కూడా అప్పు అనేది ఇవ్వరు. ధనాన్ని అదుపు చేయడానికి ఇది మంచి పద్ధతే. అయినా మనకి కానీ ఇతరులకు కానీ ఆపద సమయాల్లో ఈ నియమం అనేది పనికిరాదు. ఇలా చేయడం వల్ల మరింత ధనం అనేది పోతుంది. ఆ రోజుకి మళ్ళీ మళ్ళీ చేయించే గుణం ఉందట. అందుకే బ్యాంక్ అకౌంట్ తెరిచి డబ్బులు దాచుకోదలిచారా మంగళవారం నాడు చేయండి. ఆ అకౌంట్లో మళ్ళీ మళ్ళీ డబ్బులు వేస్తూనే ఉంటారు. అలాగే ఎక్కువ అప్పు ఏమైనా ఉండి కొద్దిగా తీరుద్దాం అనుకుంటున్నారా? మంగళవారం నాడు తీర్చండి. తొందరలోనే మళ్ళీ మళ్ళీ ఆ అప్పు తీర్చగలుగుతారు. త్వరలో రుణ విముక్తులు అవుతారు. ప్రాంతాల వారీగా కూడా ఈ నమ్మకాలు మారుతూ ఉంటాయి. కొందరు మంగళ, శుక్రవారాలు పాటించినట్లు నిజామాబాద్ వైపు కొందరు బుధవారం నాడు, విశాఖపట్నం వారు గురువారం నాడు డబ్బు ఇవ్వరు. అంటే వారు ఆ రోజుల్లో లక్ష్మీ పూజ చేస్తారు. అలాగే కొన్ని గ్రామీణ బ్యాంకులు బుధవారం నాడు పనిచేయవు. ఎవరి నమ్మకాలు, ఆచారాలు వారివి. అయితే మనకి వారాల పట్టింపు ఉందని ఏ పని మనిషో నెలంతా పనిచేసి ఆ రోజుల్లో డబ్బులు అడిగితే ఇవ్వడం అనేది మానేయకూడదు. ఎందుకంటే అది వారి డబ్బు. వారు పని చేయడం వల్ల సంపాదించుకున్న డబ్బు. మనం వారికి బాకీ ఉన్నాము. దానికి వర్జాలు చూడకుండా ఇచ్చేయాలి. ఏ రోజైనా ఉదయం, సాయం, సంధ్య సమయాల్లోనూ పూజ చేయగానే సంపదను ఇంటి నుంచి పంపకూడదు. అంటే మనం ఏదైనా కొనుక్కోవడానికి మూలధనాన్ని ఖర్చు చేయకూడదు. కానీ కష్టపడ్డ వారికి డబ్బు ఇవ్వడానికి సంశయించకూడదు. అందుకే ఈ 2 రోజుల్లో ఎవరికీ అప్పు ఇవ్వరు. ఇది పూర్తిగా అశాస్త్రీయమైన వాదన. వాస్తవానికి మంగళ, శుక్రవారాల్లో అప్పులు తీర్చుకోవడానికి, సొంతానికి, కుటుంబ వ్యవహారాల కోసం నిరభ్యంతరంగా ఖర్చు పెట్టుకోవచ్చు. ఇలాంటి నియమాలు ప్రజలు నమ్మినంతకాలం సాగుతూనే ఉంటాయి. కాబట్టి ఎవరి ఊరి ఆచారాలు వాళ్ళవి, ఎవరి ఇంటి పట్టింపులు వారివి.
ఏది ఏమైనా ఒక మాట మీ ఇంటిలో పెద్దవారిని అడిగి తదుపరి నిర్ణయం అనేది తీసుకోండి. ఇక ఇదేనండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ఇక తదుపరి మరొక మంచి ఆధ్యాత్మిక వీడియోతో మీ అందరి ముందుకు వస్తాను. ధన్యవాదాలు.